దర్శన్కి ఏం కాలేదని చెప్పేసి ఆనంద భైరవి శరణ్యకు చెప్తూ ఉంటుంది. శరణ్య మాత్రం తన మనసులో బాధను పెట్టుకొని పైకి నవ్వుతూ ఉంటుంది. ఎందుకంటే ఆ సమీర చేసిన నిజాన్ని బయట పెట్టాలని చెప్పేసి ఎలాగైనా సమీర అని చెప్పేసి ఈ విధంగా సౌమ్య రూపంలో ఉందని అనుకోకుండా ఇక మాట ఇచ్చేస్తుంది. ఎందుకంటే తన జీవితానికి ఏ కాకుండా నేను చూసుకుంటానని చెప్పేసి తన మాంగళ్యం మీద ఒట్టు వేసి చెప్తుంది. ఈలోపు దర్శన్ సౌమ్య ఇద్దరు కలిసి హైదరాబాద్కు వచ్చేస్తారు. వచ్చిన తర్వాత వెంటనే ఆనంద భైరవి కుటుంబం మొత్తం ఇక ఒక్కసారిగా దర్శన్ని చూసి బాధపడుతూ ఏడుస్తూ ఏం కాలేదని చెప్పేసి ఈ విధంగా అనుకుంటూ ఉంటారు. ఇక ఆన్ ద స్పాట్లో అక్కడ ఇలా జరిగింది, అసలు ఎందుకు అలా అయిందో కూడా అర్థం కావట్లేదని చెప్పేసి దర్శన్ ఈ విధంగా అంటుండగా, పర్లేదు నాన్న, నువ్వు హ్యాపీగా వచ్చావు, అది మాకు చాలు అని ఈ విధంగా అంటుండగా, లేనిపోని పుకాడులన్నీ వచ్చాయి కదా అనే విధంగా దర్శన్ అంటుండగా, అవి గాలి మాటలు నాన్న, ఎవరో కావాలని చెప్పేసి మన ఇంటి మీద కుట్రతో ఇదంతా చేశారు అని విధంగా అంటుండగా, నువ్వు మీటింగ్కి వెళ్ళావు కదా, మరి మీటింగ్కి వెళ్ళే సమయంలో అలా ఎలా జరిగింది, అక్కడ ఎందుకు మధ్యలో ఆగిపోయారు? ఏమో అమ్మ, అసలు నాకు హెడ్ఏక్ వచ్చింది, ఆ టైంలో ఏం జరిగిందో అర్థం కాలేదు, కాస్త స్పృహలోకి వెళ్ళినట్టుగా అనిపించింది, అలా మత్తుగా అనిపించింది అని అన్న తర్వాత వెంటనే అదే సమయానికి ఇక శరణ్య, ఏమండి మీరు వెంటనే స్నానం చేస్తురండి, చాలా టైర్డ్ అయిపోయినట్టున్నారు అని చెప్పేసి శరణ్య దర్శనం చేపట్టుకొని లోపలికి తీసుకెళ్తుంది. స్నానం చేసి అలా తన రూమ్లోకి వచ్చిన తర్వాత శరణ్య వెళ్ళి తల మొత్తం తుడుస్తూ ఉంటుంది టవల్తో. మీలాంటి వ్యక్తిత్వం వాళ్ళు ఎలా ఉంటారో నాకు బాగా తెలుసండి, మీ గురించి నాకు తెలియదా, మా వారు బంగారం, శ్రీరాము లాంటి వాడు అని చెప్పేసి ఈ విధంగా తలంతా తుడుస్తూ అంటూ ఉండగా దర్శన్ ప్రేమగా చూస్తూ ఉంటాడు. సరే అండి, మీరు ఫ్రెష్ అప్ అయ్యారు కదా, నేను వెళ్ళి వేడివేడిగా కాఫీ తీసుకొని వస్తాను అని వెళ్తుండగా ఈలోపు శరణ్య చేపట్టుకుంటాడు దర్శన్. నీకొక విషయం చెప్పాలి అని అంటుండగా అప్పుడు వెంటనే, ఏంటండి, ఏ విషయమైనా సరే నేను మీ మీద నమ్మకంతో ఏ మాట కూడా అడగను, అక్కడ ఏం జరిగిందని కూడా అడగను, ఎందుకంటే మీ మీద అంత నమ్మకం నాకు. ఎందుకంటే ఆ సీతాదేవి శ్రీరాముని ఎలా నమ్మిందో ఈ సీతాదేవి ఇక శ్రీరాముని కూడా అలాగే నమ్ముతుంది, నేను కూడా మిమ్మల్ని అలాగే నమ్ముతున్నానండి అనే విధంగా అంటుంది. ఇక వెంటనే సరే అండి, నేను వెళ్ళి కాఫీ తీసుకొస్తాను అని చెప్పేసి హాల్లోకి వచ్చి ఇక కిచెన్లోకి వెళ్ళి కాఫీ పెడుతూ, ఇక ఎలాగైనా సరే నా భర్త ఎలాంటి తప్పు చేయలేదు, అసలు అక్కడ ఏం జరిగిందనేది తెలుసుకోవాలి అనే విధంగా అనుకుంటుంది. అలా అయిపోయిన తర్వాత వెంటనే కాఫీ తీసుకొని ఇక దర్శన్కి ఇవ్వబోతుండగా దర్శన్ మాత్రం నా భార్య ఇప్పుడు అక్కడ ఏం జరిగిందని కూడా కనీసం అడగలేదు, ఇక ఇలాంటి భార్య దొరకడం నా అదృష్టం అనే విధంగా అనుకుంటుంటాడు. సరే అండి, మీరు ఫ్రెష్ అప్ అయ్యారు కదా, కాస్త రెస్ట్ తీసుకోండి, నాకు కాస్త బయట పని ఉంది, ఆ పని చూసుకొని వస్తాను సరే అని చెప్పేసి వెంటనే ఇక దర్శన్ తీసుకెళ్ళిన కారు శరణ్య కారులో వెళ్ళి కూర్చుంటుంది. అందులో వాటర్ బాటిల్ ఉంటుంది. ఆ వాటర్ బాటిల్ పక్కకు స్లీపింగ్ టాబ్లెట్లు అంటే మత్తు టాబ్లెట్లు ఉంటాయి. ఇక వెంటనే డ్రైవింగ్ చేస్తున్న సమయంలో ఆ బాటిల్, ఆ మత్తు, స్లీపింగ్ ఇవన్నీ తీసుకుంటుంది. ఇదేంటి చేతిలో ఈ బాటిల్, ఈ మత్తు, స్లీపింగ్? అప్పుడు వెంటనే దర్శన్ ఒక మాట చెప్తాడు, చూసావా, మధ్యలో డ్రైవింగ్ చేస్తుండగా కాస్త తల భారమైంది, ఇక నిద్ర వచ్చినట్టయింది అని ఈ మాటలు గుర్తు చేసుకుంటుంది. అంటే దీనివల్ల ఇప్పుడు ఇందులో ఇతనితో కలిసి వెళ్ళింది ఆ సౌమ్య మాత్రమే. సౌమ్య ఏమన్నా స్లీపింగ్ ఇచ్చిందా, అసలు ఏం జరిగింది? అయితే వెంటనే ఇక కార్ డ్రైవింగ్ చేస్తుండగా మధ్యలో కార్ ఆపుతుంది. దర్శన్కి ఫోన్ చేస్తుంది. శరణ్య ఫోన్ చేస్తుంది అని చెప్పేసి కాల్ లిఫ్ట్ చేస్తాడు. చెప్పు శరణ్య. ఏం లేదండి, మీరు వెళ్ళారు కదా, ఆ టైంలో స్లీపింగ్ టాబ్లెట్ ఏమన్నా తీసుకెళ్లారా? లేదు. అంటే వాటర్ బాటిల్ లేదు. అంటే నాకు వాటర్ దూపు అవుతుందని చెప్పేసి సౌమ్య నాకు బాటిల్ ఇచ్చింది, నేను ఆ బాటిల్లో వాటర్ తాగాను, ఆ తర్వాత నాకు కాస్త హెడేక్ ప్లస్ కాస్త నిద్ర వచ్చినట్టు అయిపోయింది, ఆ సమయంలో అక్కడ ఏం జరిగిందో నాకు అర్థం కాలేదనేసరికి ఇక ఈలోపు కాస్త అనుమానం బలంగా నాటకపోతుంది అక్కడ శరణ్యకు. ఇదంతా బయట పెట్టాలని ఇక సౌమ్యను కలవాలి అని చెప్పేసి వెంటనే అదే సమయానికి శరణ్య సౌమ్య దగ్గరికి వెళ్తుంది. సౌమ్య మాత్రం సంతోషంతో ఈరోజు శరణ్య గోతిలో శరణ్య పడ్డది, నాకు మాట ప్రకారం ఇచ్చింది కదా, ఆ మాట ప్రకారమే ఇంకా తన గోతిలో తానే తీసుకుంది, ఆ ఇంట్లో నేను కోడలుగా అడుగు పెడతాను అని విధంగా అనుకుంటుంటుంది. ఈలోపు కారు శబ్దం వినబడుతుంది. వెంటనే ఇది శరణ్య వచ్చినట్టుంది అని చెప్పేసి బాధపడినట్టు యాక్టింగ్ చేస్తూ ఉంటుంది. వెంటనే ఇక తన చూసి
చాలా ఏడ్చినట్టు నాటకం ఆడుతూ ఉంటుంది. సౌమ్య నీతో మాట్లాడలే. చెప్పండి చెప్పండి మేడం, రండి కూర్చోండి. చాలా బాధగా అనిపిస్తుంది మేడం, ఎందుకంటే నా జీవితానికి ఏ అర్థం లేదు. ఇప్పుడు నేను ఒక్కదాన్ని, అలాంటప్పుడు నాకు నేను సర్ది చెప్పుకోలేకపోతున్నాను. అవును కానీ చిన్న విషయం చెప్పు, మీరు వెళ్ళేటప్పుడు ఇక అదే సమయానికి నువ్వు దర్శన్కి వాటర్ బాటిల్ ఇచ్చావు కదా, మరి స్లీపింగ్ టాబ్లెట్ నువ్వేసుకుంటావా అనేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక సౌమ్య. అబ్బే లేదు మేడం, నేనెందుకు వేసుకుంటాను అంటే తడబడుతూ ఉంటుంది. అంటే మరి నువ్వు వాటర్ ఇచ్చిన తర్వాతనే దర్శన్ సరికి కాస్త ఇక తనకు మొత్తం హెడేక్ వచ్చి కళ్ళు తిరిగినట్టు అయ్యాయట. మరి ఆ సమయంలో నువ్వు వాటర్ ఇవ్వగానే అలా సారికి ఎందుకు అయ్యిందని చెప్పేసి ఈ విధంగా అడుగుతూ ఉంటుంది. అనేసరికి అప్పుడు గుటకలు వేస్తూ ఉంటుంది సౌమ్య. అబ్బే అదేం లేదు మేడం. సరే సరే, నేను ఇవ్వడానికే వచ్చాను. సర్లే, నీ జీవితానికి నేను ఒక ఆధారం చూపిస్తా అన్నాను కదా, నిజాలు బయటపడ్డ తర్వాత నీ వెనకాలండి ఇదంతా ఎవరు చేయించారో వాళ్ళని పట్టుకున్న తర్వాత నీకు నేను ఆధారం చూపిస్తానే అని విధంగా శరణ్యని వెళ్ళిపోతుంది. ఇదేంటి, నేనేదో దీన్ని ఇక అడ్డు పెట్టుకొని బయటికి పంపించి ఆ స్థానంలో నేను వెళ్ళాలనుకుంటే ఇది తీగ పట్టుకొని డొంకంతా కదిలిస్తుందే అని విధంగా ఇక సౌమ్య అనుకుంటుంటుంది. రీసెర్చ్ దగ్గరికి వెళ్తుంది. ఆ సమయంలో వెంటనే ఆ రూమ్ని వేకట్ చేసి వస్తారు కదా, ఆ రూమ్లోకి వెళ్ళి లోపలంతా చూస్తూ ఉంటుంది. ఆ సమయంలో బెడ్ దగ్గర ఏముండదు. కాకపోతే ఇక్కడ వెంటనే అదే సమయానికి అక్కడ ఏదో లిప్టిక్ పడేసినట్టుగా ఎగరెగరే ఉంటుంది. వెంటనే అదే సమయానికి శరణ్యకు అక్కడ ఉన్న సిస్టమ్ ప్లేస్ ఒకటి సీసీ కెమెరాలు గుర్తొస్తాయి. సీసీ కెమెరాలు ఓపెన్ చేస్తే నిజం బయటపడుతుంది కదా అని చెప్పేసి ఈ విధంగా శరణ్య ఆలోచిస్తూ ఉంటుంది. వెంటనే ఇక క్యాబిన్ దగ్గరికి వెళ్తుంది. నిన్న జరిగిన దానికి సీసీ కెమెరాల్లో అందరు రికార్డ్ అవుతుంది కదా. అవును మేడం, ప్లీజ్ ఒకసారి ఆ సీసీ కెమెరాలో చూపించడానిసరికి వెంటనే అక్కడున్న ఇక మేనేజర్ సీసీ కెమెరాలు ఓపెన్ చేసి చూపిస్తాడు. అక్కడ సౌమ్యని కలవడానికి అనన్య వస్తుంది. అనన్యని చూసినా ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇదేంటి, ఇది ఇక్కడికి రావడం ఏంటి అని చెప్పేసి వెంటనే ఇక శరణ్య ఆ ఫోటో తీసుకుంటుంది. అంటే ఈ సౌమ్య వెనకాల అనన్య కుట్ర ఉందన్నమాట. కావాలని చెప్పేసి వీళ్ళిద్దరు చేతులు కలిపి అసలు ఇదంతా చేశారు. కాకపోతే సౌమ్యకు అనన్య ఎలా పరిచయం? సంథింగ్ ఈజ్ రాంగ్. మా వెనకాల ఉండి ఈ సౌమ్య ఏదో చేయబోతుంది అని విధంగా అనుమానం వస్తుంది. అసలు ఈ దేవతి సౌమ్యకు అనన్యకు పరిచయం ఎలా అయింది అని విధంగా ఇక ఆలోచిస్తూ ఉంటుంది. అదే సమయానికి వెంటనే అక్కడున్న ఒక వార్డ్ బాయ్కి ఇక ఇతను నిన్న వచ్చాడు కదా, తను స్పృహలో ఉండి వచ్చాడా? లేదు మేడం, తను చాలా స్పృహ తప్పాడు. ఒక మేడం ఇక అతన్ని తీసుకొని లోపలికి వచ్చింది అనేసరికి అప్పటికి ఇక సౌమ్య మీద అనుమానం బలంగా నాటుకపోతుంది. సౌమ్య అసలు అనన్యతో చేతులు కలిపి మా కుటుంబాన్ని తొక్కేయాలని అనుకుంటుంది కదా, దీని సంగతి చెప్తా అని చెప్పేసి ఈ విధంగా నా కుటుంబం పరువు పోకుండా కాపాడుకోవాలని చెప్పేసి మళ్ళీ తిరిగి సౌమ్య దగ్గరికి వెళ్తుంది. మరి సౌమ్య దగ్గరికి వెళ్ళిన ఇక శరణ్య ఏం చేయబోతుందో అప్కమింగ్లో తెలుసుకుందాం.